గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. గన్స్ల బుల్లెట్ల న్యూస్లో ఫైర్ల ఇదే YK47. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అంగన్వాడీ ధర్నాల వరకు, చింతూరు బస్సు ప్రమాద ఘటన నుంచి ప్రజా దర్బార్ వరకు ఉన్న అప్డేట్స్తో ఈరోజు YK47 రెడీ. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 18, 19 తేదీల్లో ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు. 18న సాయంత్రం వెలగపూడి సచివాలయంలోని హెలిప్యాడ్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ వరకు చేరుకొని అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఆ రాత్రికి వంజన్పథ్కు చేరుకొని అక్కడే బస చేస్తారు. ఉత్తరాంధ్రలో నిర్మిస్తున్న పలు ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా చూసేందుకు సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహించారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఐటీ కంపెనీలకు సంబంధించిన వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలను ఆయన హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో కీలకమైన ప్రాజెక్టుల పురోగతిని అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్, రాయ్పూర్, విశాఖ జాతీయ రహదారి, తీర ప్రాంతంలోని రహదారులు, కనెక్టివిటీ ప్రాజెక్టుల గురించి అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ కప్ సాధించిన భారత మహిళా అందుల క్రికెట్ జట్టును మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పవన్ కలిశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని కొనియాడారు. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించిన ఆయన ఒక్కో క్రికెటర్కు 5 లక్షల చొప్పున, శిక్షణలకు 2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. క్రికెటర్లందరికీ పట్టుచీర, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను పవన్ అందించి సత్కరించారు. విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్పో 2025ను మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. పరిశ్రమలు, పెట్టుబడులు, నూతన సాంకేతిక రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని ప్రతిబింబించేలా ఈ ఎక్స్పోలో 150కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార రంగ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్రాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయంగా, గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేపడుతున్న విధానాలను, మౌలిక సదుపాయాలు, సాంకేతిక ప్రగతి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ లైనింగ్ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. స్థానిక రైతులతో కలిసి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. టన్నెల్లో 18 కిలోమీటర్లు ప్రయాణించి క్లిష్టమైన లైనింగ్ పనులను మంత్రి నిమ్మల నాయుడు పర్యవేక్షించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి బాధితులను ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ దుర్ఘటనలో మరణించిన 9 కుటుంబాలకు 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో జరిగిన బస్సు ప్రమాద ఘటనా స్థలాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి చింతూరు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్లో జరిగిన బస్సు ప్రమాదంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీష తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలోని రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన వార్డు విభాగాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఆసుపత్రిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి నోచుకోలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రుల పనులు ప్రారంభించామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం ప్రజా పరిషత్తులో నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన కట్టుబోయిన వెంకటలక్ష్మి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై శ్రద్ధ వహించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్యే ఆనందరావు నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అర్జీలు సమర్పించారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో విఫలం అయిందని ఎమ్మెల్యే ఆనందరావు విమర్శించారు. నంద్యాల జిల్లా చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల వేదికలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో జిల్లా పరిషత్ బాలికోత్తర పాఠశాలలో నిర్వహించిన బాలోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు తాను అందిస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరుని దేవస్థానంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో భేటీ జరిగింది. ఈ సందర్భంగా మహాశివరాత్రి ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కాంట్రవర్సీలకు తెరలేపారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి? పేకాట క్లబ్బులకా? పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగానే రాయల్ అంటూ తన వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నారు. అయితే విసనపేట మండలం టీడీపీ అధ్యక్షులు రాయల సుబ్బారావుని టార్గెట్గా ఈ స్టేటస్ను పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కొలికపూడి వాట్సాప్ స్టేటస్ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాప్తి చెందకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ కీర్తి చేర్కూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బొమ్మూరు కలెక్టరేట్ నుంచి ఆమె పాల్గొన్నారు. గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు, టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కీర్తి చేర్కూరి అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర పథకాలకు సంబంధించి కేటాయించిన రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తి స్థాయిలో చేరుకోవాలని, దీనిలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లో జిల్లా సంప్రదింపుల జిల్లా స్థాయి కమిటీ నిర్వహించిన సమావేశంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. పీఎం ముద్రా యోజన, పీఎం ఆర్ఎంఆర్ యోజన, పీవీఎంఈజీపీ పథకాలకు సంబంధించిన రుణాల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో కలెక్టర్ శుక్లా పర్యటించారు. ఈ సందర్భంగా నాయకురాలు నాగమనే నిర్మించిన శివాలయానికి సంబంధించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. ముందుగా శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామాలపాడు గ్రామ పెద్దలు శివాలయం చరిత్రను కలెక్టర్కు వివరించారు. పల్నాడు చరిత్రను ప్రపంచానికి చాటు చెప్పే విధంగా టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి కృషి చేస్తున్నారని జంగా సురేష్ తెలిపారు. వాజ్పేయి శత జయంతి పురస్కరించుకొని చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్రను జయప్రదం చేయాలని బీజేపీ నేత కోల ఆనంద్ పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో వాజ్పేయి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, ఈ క్రమంలో తిరుపతి జిల్లా మర్రిగుంట దగ్గర ఆదివారం వాజ్పేయి విగ్రహావిష్కరణ నిర్వహిస్తున్నట్లు కోల ఆనంద్ తెలిపారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనకు తెలియకుండా జీవో విడుదలైందని తెలిపారు. నిర్మాతలు, డైరెక్టర్లు ఎవరు కూడా టికెట్ల ధర పెంపు కోసం తనను సంప్రదించవద్దునని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్తో అంటగాగుతున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెకిలి చేష్టలు చేస్తున్న గుంటనక్కలు జాగ్రత్త అని ఆమె హెచ్చరించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. టీటీడీ గోసంరక్షణశాలకు 12 లారీల ఎండుగడ్డిని టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శ్రీనివాస్ ట్రస్ట్ ఫౌండేషన్ విరాళంగా అందించారు. గతంలో 6 లారీల ఎండుగడ్డిని విరాళంగా అందించినట్లు ఎమ్మెల్యే పీఏ తెలిపారు. మరో 32 లారీల పశుగ్రాసాన్ని త్వరలోనే అందిస్తున్నట్లు శ్రీనివాస ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరాపురంలో సీఏ వీరబాబు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్ నుంచి పురవీధుల మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం కల్పించారు. ఇటీవల చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా నడిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 18న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మేదకొండమ్మ అమ్మవారి ఆలయ ఆడిటోరియంలో సిపిఐ కార్యాచరణ సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వైద్య కళాశాల ప్రైవేటీకరణకు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది అంగన్వాడీ కార్మికులకు 2019 నుంచి పెన్షన్ నిలిపివేశారని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 38 ఏళ్లుగా సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బందికి పెన్షన్ అందించాలని, పనిభారం పెరిగిన నేపథ్యంలో మెనూను ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ధర్నా చౌక్ దగ్గర కనీస వేతనాలు పెంచాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా కనీస వేతనాలు అమలు కాక అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు నాయకులు మాదాల వెంకటేశ్వరరావు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్బీ జంక్షన్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు 25,000 పెంచాలని, లబ్ధిదారులకు క్వాంటిటీ పెరిగిన ధరలకు అనుగుణంగా మెమో ఛార్జీలు పెంచాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో అంగన్వాడీలు కలెక్టరేట్ ముట్టడించారు. సిఐటియు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పాడేరు జూనియర్ కళాశాల క్రీడా మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాలు మారినా పరిస్థితులు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి పెంచుతున్నారే తప్ప సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదని ఆరోపించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. డాక్టర్ బి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్లో ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా అనంతరం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. 5 ఏళ్లుగా వేతన పెంపు లేకపోవడంతో ఖర్చులు పెరిగిన జీతం భారంగా మారిందన్నారు. హెల్పర్ల ప్రమోషన్లు రాజకీయ జోక్యాన్ని నిలిపి అర్జీలకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినా అంగన్వాడీల తలరాతలు మారటం లేదన్నారు. నెలకు 26,000 వేతనం అందించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆందోళన బాటపట్టారు. అంగన్వాడీ వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు 25,000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డివిజనల్ కార్యాలయంలో ఇక్కడే కొనసాగాలని ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఆందోళన చేపట్టారు. రామచంద్రాపురంలో ప్రస్తుతం పనిచేస్తున్న రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, సబ్ డివిజనల్ కార్యాలయాలను తరలించే ప్రయత్నాలు వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులు పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదన వల్ల రామచంద్రాపురంలో కేవలం 2 మండలాలు మాత్రమే మిగిలే ప్రమాదం ఉందని ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వెంకట్రావుపల్లి రజకుల శ్మశాన వాటికలో మురుగునీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాట్లపై స్థానికులు ఆందోళన చేశారు. 4 తరాలుగా శ్మశానం ఉపయోగిస్తున్న స్థలంలో ప్రభుత్వ ప్లాంట్ ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. రజకుల కులస్తులతో పాటు గ్రామస్తులు శ్మశానం దగ్గర నిరసన చేపట్టారు. తమ శ్మశాన వాటికను మాత్రమే ఎందుకు ఎంచుకున్నారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జెడ్పీ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషనర్ సభ్యురాలు గంజిమాలదేవి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాలలో స్టోర్ రూమ్ను పరిశీలించి అక్కడ రాగిపిండి ప్యాకెట్లను గుర్తించారు. వాటిని ఇక్కడ ఎందుకు ఉంచారంటూ హెచ్ఎం సుంకమ్మను ప్రశ్నించారు. వెంటనే ఆ ప్యాకెట్లను ఇక్కడ నుంచి తీసివేయాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో ప్రజాసేవలకు కొత్త అర్థం చెబుతూ టీడీపీ రైతుల సంఘం అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు తన జన్మదినాన్ని సేవాదినంగా మార్చుకున్నారు. తన పుట్టినరోజు, తన కుమార్తె పుట్టినరోజును పురస్కరించుకుని గ్రామ పంచాయతీకి అవసరమైన చెత్త చేరవేసే బండిని పంచాయతీకి బహుకరించారు. ఎన్నోసార్లు డబ్బులు ఖర్చు చేసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నానని, అయితే ప్రజాసేవ చేయటంలో ఉండే ఆనందం వేరని అంజిబాబు తెలిపారు. ఏలూరు జిల్లా ఒల్లూరులోని సిద్ధార్థ విద్యా సంస్థల ఆవరణంలో హేలేటి బాలోత్సవం సందర్భంగా కోలాహలంగా నిర్వహించారు. బాలికల కేరింతల నృత్యం ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జాతీయ
తిరుమల శ్రీవారి చిత్ర నిర్మాత అశ్విని దత్, కేవీ రావు దర్శకులు విజేంద్ర ప్రసాద్, తమిళ సినిమా నటి పావనిరెడ్డి, తమిళ బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ప్రియాంక దేశపాండే తిరుమల శ్రీవారిని దర్శించున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేషాదేశ్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రజా విద్యార్థి యువజన సంఘాలు అణిచివేత ధోరణితో అధికార పార్టీ నేతలు సత్వరమే ఉపసంహరించుకొని అక్రమార్కులపై సత్వర చర్యలు చేపట్టాలని ఆయా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రజా పోరాటాల వల్ల అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవహరించడాన్ని కారు ఆంజనేయులు తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. గత పాలకులు అనుసరించిన విధానాన్ని ప్రస్తుత అధికార పార్టీ నేతలు అనుసరించడం సరికాదని మండిపడ్డారు. పురుగుమందు తాగి విష పరిస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని మెడికల్ ఆసుపత్రి వైద్యులు చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. డాక్టర్ వసంత్ కుమార్ నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం చేసి వైద్యంతో ఓ వ్యక్తి ప్రాణాలు నిలిచాయి. నిష్ణాతులైన క్రిటికల్ కేర్ వైద్యులు రోగిని నిరంతరం పర్యవేక్షిస్తూ సమిష్టిగా వైద్యం అందించామని డాక్టర్ వసంత్ కుమార్ తెలిపారు. సమయానికి చికిత్స అందించడం వల్ల అతని ప్రాణాలు కాపాడగలిగామని వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి దగ్గర దుర్గం కాలనీకి ఏనుగల గుంపు చొరబడి కొబ్బరి చెట్టు పశుగ్రాసాన్ని ధ్వంసం చేశాయి. ఏనుగల భీకర శబ్దాలతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను గిద్దలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 14 లక్షల విలువైన బంగారం, కారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తున్న దొంగలు దొంగతనానికి పాల్పడుతున్నారని, మద్యానికి బానిసై జల్సాల కోసం దొంగతనాలు చేస్తున్నారని డీఎస్పీ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ గ్రామంలో వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. కొబ్బరి తోటలో ఒంటరిగా ఈనులు చీరుకుంటున్న వృద్ధురాలపై పెద్దిరాజు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంటనే వృద్ధురాలు కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలను వైద్య నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. తాగునీటి కుళాయి దగ్గర జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. పాత గుంతకల్లుకు చెందిన కురుబు చంద్రశేఖర్ అనే వ్యక్తిపై అదే వీధికి చెందిన శివ అనే వ్యక్తి వేటకొడవలతో దాడి చేశాడు. అనంతరం శివ అక్కడి నుంచి పారిపోయాడు. దాడిలో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో 2 మృతదేహాలు కలకలం రేపాయి. సంజీవరాయనపేట సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు చెట్టుకు ఉరవేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పుల బాధతో జూన్ 29 నుంచి ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్యాభర్తలు ఆత్మహత్యను చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బట్టలు, ఆభరణాల ద్వారా మృతులు దంతరపల్లికి చెందిన శ్రీనివాసులు, శారదాగా పోలీసులు గుర్తించారు. బంగారం, వెండి ధరలు మరింతగా దూసుకుపోతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1910 రూపాయలకు పెరిగి 1,32,660కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,750 రూపాయలు పెరిగి 1,19,450కి చేరుకుంది. ఇక కిలో వెండి 3,000 పెరిగి 2,40,000కు పలుకుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలు, ముఖ్యంగా మెటల్ స్టాక్లో భారీ కొనుగోలు మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసిన సమయానికి సెన్సెక్స్ 449.53 పాయింట్లు పెరిగి 85,267 దగ్గర స్థిరపడింది. ఇక నిఫ్టీ 148.40 పాయింట్లు లాభపడి 26,046 వద్ద ముగిసింది. దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్లో భారత్ జట్టు అదరగొట్టింది. యూఏఈని 234 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ దిగిన యూఏఈ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఏసీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.